హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు మనీ. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ గైడ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం యూట్యూబ్ వీడియోస్‌ని అయితే మనం బ్యాక్‌గ్రౌండ్‌లో లాక్ స్క్రీన్ ఆన్ జే మనం ఫోన్‌ని లాక్ చేసినా మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలా ప్లే అయితైతే నేను ఇవాళ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మనం ఎండ్ వరకు చూస్తేనైతే మనకి వీడియోనైతే అర్థమవుతుంది. ఇప్పటిదాకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ నుంచి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని ముందుగా పొందుతారు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ 1,000కి దగ్గరగా ఉంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫేవరెట్ పార్ట్ ఈ వీడియోలో మీకేదైతే నచ్చిందో ఆ పార్ట్‌నైతే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే మీకు ఏ టాపిక్స్ మీద అయితే వీడియోస్ కావాలో ఆ టాపిక్స్‌ని కూడా మీరైతే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో అయితే ఆ కామెంట్స్‌ని బట్టి మనమైతే నెక్స్ట్ వీడియోలో టాపిక్‌ని సెలెక్ట్ చేసుకొని వీడియోనైతే సో మీరైతే ప్లే స్టోర్‌లోకి అయితే వెళ్ళిపోవాలి. మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళినాక మీరు ఇక్కడ POP ట్యూబ్ అని ఉంటుంది. మనకి POP ట్యూబ్ అని మనం సెర్చ్ చేసుకుంటే మన ప్లే స్టోర్లో మనకి కనిపిస్తుంది POP స్కిప్ యాడ్స్ మ్యూజిక్ వీడియో అని వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం BOP 2024 అనేది కదా మనకి. దీని అయితే మనమైతే ఇన్స్టాల్ చేసుకోవాలి. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేసుకోవాలి. మనం ఓపెన్ చేసుకుంటే మనకైతే దీనికి సైన్ ఇన్ కూడా అవసరం లేదు. మనకి ఎట్లాంటి సైన్ ఇన్ అవసరం లేదు, ఎట్లాంటి లాగిన్ కూడా అవసరం లేదు. మనం సింపుల్గా ఓపెన్ చేసి అయితే మనమైతే డైరెక్ట్ యూజ్ చేసేసుకోవచ్చు. మీకు చూసుకోవచ్చు POP ట్యూబ్ అని చెప్పి మనం చూసుకోవచ్చు. మనకైతే సింపుల్గా అనిపిస్తుంది కదా. నేనైతే ఒక వీడియోని అయితే ప్లే చేస్తాను. సో మీరు చూసుకోవచ్చు. సో మనం చూసుకున్నట్టయితే మనకైతే వీడియో కూడా ప్లే అవుతుంది. ఎట్లాంటి యాడ్ లేకుండా మనకి కావాలంటే ఆన్ ట్యాప్ మనైతే పర్మిషన్ అడుగుతుంది. డిస్ప్లే ఓవర్ ది యాప్స్ అని చెప్పి మనల్ని అయితే పర్మిషన్ అడుగుతుంది. దాంట్లోకి వెళ్ళినాక మనకి ఇక్కడ POP ఉంది కదా, POP ట్యూబ్ అని దాంట్లోకి వచ్చి మనమైతే అలో డిస్ప్లే ఓవర్ ది యాప్స్ అని అయితే ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్నాక మనకి ఇక్కడ అనిపిస్తుంది కదా ఆన్ టాప్ అని. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మనకి వీడియో అనేది మనకి ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది. మనకి బ్యాక్గ్రౌండ్ ఇట్లా ప్లే అవుతూ ఉంటుంది. కానీ మీరు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవ్వాలనుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు ఆన్ టాప్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకొని మనమైతే వేరే యాప్స్ యూజ్ చేసుకుంటే మనం బ్యాక్గ్రౌండ్లో అయితే వీడియోని అయితే ప్లే చేసుకోవచ్చు. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనకైతే వీడియో అయితే ప్లే అవుతుంది. మీరు చూసుకోవచ్చు. సో నేను పెట్టిన వీడియో అయితే మనకి ఇక్కడైతే ప్లే అవుతుంది. చూసుకోవచ్చు. ఇట్లా మనమైతే సింపుల్గా ఈ యాప్ని యూజ్ చేసుకుని అయితే మన బ్యాక్గ్రౌండ్లో అయితే మనం లాక్ ఆన్ చేసుకుని కూడా మనమైతే వీడియోని అయితే మనమైతే ప్లే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్.